హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టబొమ్మ డైరీస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి వినాయకుడిని తీసుకురానికి వెళ్ళామన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నారు. డిఫరెంట్ స్ట్రక్చర్స్ వినాయకులు, ఇట్లా నెమలి మీద కూర్చున్నట్టు, ఎలుక మీద కూర్చున్నట్టు, ఇట్లా డిఫరెంట్గా వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ చాలా కలర్ఫుల్ వినాయకులు అయితే కనిపించాయి. ఇట్లా డిఫరెంట్ కలర్స్లో చాలా అందంగా అనిపించింది. వినాయకులు చిన్ని బుల్లి వినాయకుడి దగ్గర నుంచి చాలా పెద్ద వినాయకుల వరకు ఉన్నాయి. అండ్ మేమైతే ఇంకా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, ఇట్లా మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాము. అండ్ అలాగే చిన్ని గౌరీమాతను కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా బెంగళూరులో ఇక్కడ చాలా వరకు ఇట్లా గౌరీమాతను కూడా పూజిస్తారు వినాయకుడితో పాటు. అండ్ మేము కూడా ఇక్కడ వినాయకుడిని అయితే తీసుకున్నాము. అండ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనుషులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ అన్నట్టు అడిగిన వాళ్ళకందరికీ ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ గౌరీమాత, ఈ చిన్ని గౌరీమాత 100 రూపీస్ తీసుకున్నారు. బట్ సంవత్సరానికి ఒకసారి అన్నట్టు ఇంకా తీసుకునేసాం అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మాకు గౌరీమాతను అయితే రెడీ చేసిస్తున్నారు. అండ్ ఇక్కడ నేను మా మరిది ఇద్దరు కుడుములైతే చేస్తున్నాము. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాలేదు, తను చాలా బాగా చేస్తున్నారు. కొంచెం వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ మా అత్తయ్యకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇట్లాంటి చేసే వాటి మీద. అందుకే తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడంతో చాలా నీట్గా వచ్చింది. తను 2 చేస్తుంటే నేను ఒక్కటి కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయాను. అండ్ చరణ్ వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకుని ఇంకా చరణ్ని తీసుకొని వచ్చారు రెడీ చేసి. అండ్ చరణ్ రాగానే ఇంకా కుడుములు అయితే తినడానికి స్టార్ట్ చేసేసారు. ఇంకా మా అత్తయ్య ముందు రోజే పూజకు కావాల్సినవన్నీ ఇంకా సున్నుండ్లు అలాంటివైతే ఇంకా ముందు రోజే చేసి పెట్టేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంకా కుడుములంతా చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇంకా వడలు అవన్నీ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి ఇట్లా కుడుములంతా చేసి రెడీ చేసి పెట్టుకునేసాము. అండ్ ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. గుట్టపూసల చెంగుతో ప్యారప్ చేశాను. ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు మనకి చాలా హెవీ లుక్ వస్తుంది. అండ్ ఈ లుక్ ఎలా ఉంది అనేది కమెంట్లో కమెంట్ చేయండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతిః. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం
చిన్ని కనపయ్య ఏమేమి తినింది పొట్టలోకి ఏమేమి పోయింది కదా జడ్జ్ వినాయక చవితి అంటేనే పిల్లల పండగ, పిల్లలకి ఎంతో ఇష్టమైన పండగ. సో మా చరణ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. మా చిన్నప్పుడు మేమైతే ఇంకా ఒక వారం నుంచే మాకు వినాయక చవితి స్టార్ట్ అయిపోయేది. నిమజ్జనం వరకు ఫుల్ ఇంకా ఆ గుడి దగ్గరే ఉంటూ వినాయకుడి దగ్గరే ఉండిపోయే వాళ్ళము. సో మా చరణ్ కూడా అంతా ఎక్సైటెడ్ ఉన్నాడు. సో ఎవరు ఏం చేసినా వాడే చేయాలి, హారతి ఇవ్వడం దగ్గర నుంచి ప్రసాదం తీసుకోవడం దగ్గర నుంచి వాడే తాగాలి అని చెప్పి అంతా చేస్తూ ఉన్నాడు. అండ్ వాడికైతే కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడ కొబ్బరికాయ కనిపించినా ముందుగా వెళ్ళి గ్లాస్ తీసుకొని వచ్చి దీంట్లో వాటర్ పోయండి అని చెప్పి కూర్చుంటాడు. అండ్ ఇక్కడ ఎవరెవరు ఫాస్టింగ్ ఉన్నారో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ తినేశారు. నేను మా మరిది ఇద్దరు మాత్రమే ఫాస్టింగ్ ఉన్నాము. సో మార్నింగ్ నుంచి ఇంకా పూజ అయ్యేంత వరకు. అండ్ ఇప్పుడైతే ఇంకా అంత ప్రసాదాలు అయితే తింటూ ఉన్నాము. మా చరణ్ ఇంకా మొత్తం మిక్స్ చేసేసాడు. మొత్తం పాయసం దగ్గర నుంచి అన్నీ మిక్స్ చేసి తింటున్నాడు. అండ్ మా స్ట్రీట్లో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అండ్ చాలా బాగా చేశారనమాట ముందు ఇయర్ కానీ అండ్ ఈ సంవత్సరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేయబోతున్నారు. అండ్ చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ ఇట్లా ఆట పోటీలు అన్నీ పెట్టబోతున్నారు. సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.